అప్పుడే ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మిర్చి సినిమా విడుదలై 4 ఏళ్లు పూర్తయి 5వ ఏడు నడుస్తోంది. 2013 ఫిబ్రవరిలో మిర్చి రిలీజ్ అయింది. మిర్చికి ముందు ప్రభాస్ నటించిన రెబల్ ఓ మోస్తారు విజయంతో సరిపెట్టుకున్న, దానికి ముందు ప్రభాస్ యాక్ట్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ చిత్రాలు కూడా ఘన విజయాలు సాధించాయి. మరి ఈ పరిస్థితుల్లో బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి ది కన్క్లూషన్ కోసం ప్రభాస్ కి పారితోషికం ఎంత మొత్తంలో చెల్లించి ఉంటారన్నది ప్రస్తుతం చర్చనీయాంశం కానుంది. చేయాలంటే ఈ 4 ఏళ్లలో ప్రభాస్ తక్కువలో తక్కువ 7-8 సినిమాలు చేసి ఉండేవాడు. అప్పటి ప్రభాస్ మార్కెట్ ని బట్టి ప్రభాస్ రెమ్యునరేషన్ సినిమాకి సగటున 6-7 కోట్లు అనుకున్నా ఈ పాటికి 40 నుంచి 50 కోట్లు సునాయాసంగా ప్రభాస్ సంపాదించి ఉండేవాడు. కనుక బాహుబలి పార్ట్ 1 మరియు పార్ట్ 2 నిమిత్తం ప్రభాస్ కి కనీసం 40 కోట్లైనా ఇచ్చి ఉండాలన్నది ఒక అంచనా. అయితే బాహుబలి టీంలో పనిచేసిన కొందరు చెప్తున్న దాన్ని బట్టి పారితోషికం గురించి ప్రభాస్ ఎప్పుడూ పట్టుబట్టలేదని తెలుస్తోంది. బాహుబలి చిత్రానికి గాను ప్రభాస్ కి ఎంత పారితోషికం ముట్టిందన్నది పక్కన పెడితే, ఈ చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఆకాశమంత పెరిగిపోయిందని, ఈ రేంజ్ ని ఇప్పట్లో ఏ తెలుగు హీరో కూడా అందుకోలేడని ఫిలిం పండిట్స్ వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మార్కెట్ కలిగిన ప్రభాస్ కి ఇవ్వతగ్గ పారితోషికానికి లెక్కగట్టాలంటే అది రమారమి 50 కోట్ల పైనే ఉంటుందని వారు చెప్తున్నారు. కాబట్టి 4 ఏళ్లలో లాస్ అయిన డబ్బు మొత్తం ఒకే ఒక్క సినిమాకి సైన్ చేయడం ద్వారా ప్రభాస్ భర్తీ చేసుకోవచ్చని, ఆ తర్వాత చేసే సినిమాలన్నీ ప్రభాస్ కు బోనస్ అని ప్రభాస్ శ్రేయోభిలాషులు ఆనందపడుతున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.